కోడి అడకపోయా తక్కిరి విక్కిరి చిక్కుడుకాయ ఆరండి పంచరంగుల బొమ్మలు చూడండి తక్కిరి విక్కిరి చిక్కుడుకాయ తవుడు తిన్న కోడి అడకపోయా తక్కిరి విక్కిరి చిక్కుడుకాయ. అలా చెవుకొచ్చిన మేకల గరకు. అవును, బాంబే, ఢిల్లీ, కలకత్తా సిటీస్ బొమ్మలు ఏమైనా ఉన్నాయా? అలేవమ్మా లేవు, ఉన్నవన్నీ సినిమా బొమ్మలు తక్కిరి విక్కిరి చిక్కుడుకాయ తవుడు తిన్న కోడి అడకపోయా. ఇంకేం మాట్లాడు, అదంతే. సారీ లే, పర్వాలేదక్క, నువ్వు రావడం నేను చూడలేదు. ఇక ముందైనా ఈ హౌరా మేలెత్తప్పుడు తప్పుకుంటూ ఉండు, ఓకే? పిన్ని సరిగ్గా భోజనం చూసుకొని ఇంటికి కూడా చుట్టాలు దిగిపోయారు. ఎవరమ్మా? మరి సరాసరి వంటింట్లోకి వచ్చేసి ఎదురుగా నిలబడ్డారు. ఓహో, ఈ చుట్టాలా? అయితే బావి దగ్గరికి వెళ్ళి 6 బిందెలు నీళ్లు తెస్తే తప్ప అన్నం పెట్టాం. అమ్మ బాబోయ్, 6 బిందెలే? అవును పిన్ని, ఈరోజు నేను ఏమిటో. మెనూ ఏమిటమ్మా? ఓహో, తారీఖా? 16 అనుకుంటాను. అబ్బా, తారీఖు కాదు, వంట ఏమిటి అని. ఏముంది, ఇదిగో తోటకూర పులుసు చేస్తున్నాను, అప్పడాలు వేయిస్తున్నాను. తోటకూర పులుసు, గోంగూర పచ్చడి, గడ్డి కారం, 365 రోజులు ఇవే. ఈ దిక్కుమాలు తింటే ఈ పల్లెటూళ్ళలో. పట్నాల వాళ్ళు బంగారపు కూర, వెండి పచ్చడి తింటారటమ్మా. మరి చూద్దాం కానీ. గుడ్నెస్, చికెన్ 65, మటన్ పనీర్, చికెన్ బరత్, సూప్ మష్రూమ్. ఈ పేర్లు ఎప్పుడు వెళ్ళదా నువ్వు? మష్రూములు, బాత్రూములు, వంటల్లో కూడానా? అయినా పల్లెటూరు వాళ్ళం మాకెలా తెలుస్తాయి చెప్పు, మేము మీలా పట్నాల్లో చదువుకుంటేగా. అవును, ఇల్లంతా సైలెంట్ గా ఉంది. నీ పెద్ద కూతురేది? నా పెద్ద కూతురు అనకపోతే నీ ప్రాణ స్నేహితులు అలాకూడదు. ఇప్పుడే బింది తీసుకుని అలా బావి దగ్గరికి వెళ్ళింది. మరి చెప్పవే? తప్పకుండా గుడి దగ్గరే ఉండుంటుంది. వాణి, నీలవేణి, నీ భక్తికి మెచ్చి నీ కోరిక ప్రకారం ఈ పాడుపల్లి లాంటి మరో గోడి పల్లెకే నువ్వు కోడలిగా వెళ్లేలా దీవిస్తున్నాను. ఓనమాలు రాని ఓ పల్లెటూరి బయటికి నువ్వు భార్య అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. ఇదే కదా నువ్వు కోరుకునేది? ఈ గొడవ మనకెప్పుడు ఉండేదేగా. ఆ శ్రీరామచంద్రుడిని ఆ సీతమ్మ తల్లి. ఆగు, ఆగాగు. ఆ సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడిని ఏం కోరుకున్నావే? ఓ పల్లెటూరి సంబంధం కుదర్చమని, బావిలో కప్పలా పల్లెటూరులోనే ఉండిపోవాలని వరమడిగావు కదూ? అరుణ, అర్హతకు మించిన ఆశలతో, స్తోమతకు మించిన కోరికలతో పట్నం చేరాలని గాలిలో మేడలు కట్టే కంటే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతకడం అన్ని విధాలా మంచిదే. అంటే పల్లెటూళ్ళలోని గానిగెద్దు బ్రతికే మంచిదంటావు? పట్నాల మోసపు బ్రతుకుల కంటే ఇదే మంచిది కాదు. పట్నంలో సుఖం ఉంది, పల్లెటూళ్ళలో తృప్తి ఉంది. నువ్వు లక్ష్య చెప్పు. ఐ లైక్ సిటీస్. నువ్వేం చెప్పద్దు, నాకు పల్లెటూళ్ళు అంటేనే ఇష్టం. అదిగో
మా నాన్న వస్తున్నాడు. నీ వాదన రైటో నా మాట కరెక్టో తేల్చేద్దాం పద. నాన్న నాన్న పని పాట లేని మాచమ్మ మామిడాకులు లెక్కెట్టింది అన్నట్టు ఇక్కడేం చేస్తున్నారమ్మా? వాడి కోసం వచ్చానన్న. మా ఇద్దరికి ఒక పేచీ వచ్చింది, నువ్వు తీర్చాలి. గోచి ముక్కలేనోడు పేచి అలా తీరుస్తాడన్నట్టు నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా అది కాదు నాన్న, పట్నం జీవితం గొప్పదా లేక పల్లెటూరు బ్రతుకు గొప్పదా? మీరే చెప్పండి పెద్దనాన్న గారు. ఉన్న మాట చెప్పాలంటే పల్లెటూరేమో ఎనభూస లాంటిదే, పట్నం ఏమో డాళ్ల నెయ్యలాంటి. ఏయ్ విన్నావే, తొందర పడకు నాన్న, సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ కళ్ళల్లో చూడగానే చూస్తే పట్నం వర్షం గొప్పదని చెప్పాలి తప్ప. చూసావా, జడ్జిమెంట్ నా వైపు వచ్చింది. నాన్నే కాబట్టి నీ వైపు చెప్పాడు, నేను ఒప్పుకోను. ఏయ్ వాణి ఆగు. అసలు అమ్మాయి గారు పల్లెటూరు సంబంధం చేసుకోరంటండి, బస్తీ సంబంధం చేసుకుని జామ్ జామ్ అని కారులో తిరుగుతారంటండి. యువతల గట్ట అవగే అవతల గట్టు పచ్చననే దూరా నుంచి పట్టణాలు చూడసొంపుగానే ఉంటాయి. అది సరేగానే ఇదిగా దీనికి పెళ్లి సంబంధం చూడాలి. కుటుంబ శాస్త్రం నేను రమ్మన్నానని వెళ్ళి పిలుచుకురా. ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా, అమ్మాయిని అరిచేతిలో వెన్న పుసలే చూడాలి. అత్తవారి ఇల్లు కత్తులు పోని కాకుండా చూడాలి. ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మాయి గారు మోడర్న్ బట్టలు వేస్తారు, ఫోటోలు ఇలా ఉపదేశాలు ఊరోళ్ళకి ఉల్లిగడ్డ మన నోటికి అని ఆడదానికి స్వతంత్రం కావాలని కోరుకునే ప్రతి మగాడు కూడా తన పిల్లలు సాంప్రదాయ సిద్ధంగానే ఉండాలని అనుకుంటాడా? అర్థమైనా బాయ్? అదృష్టం బాగుండి ఓసారి ఇలా దిగింది. ఈ పొడవు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించు. లాగు చొక్కా దొడుకున్న పొడవు చూపించామనుకో, ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురే చూసుకోమంట. అర్థమైనా బాయ్? పాయింట్ అంటారు. 4 రోజుల్లో బంగారు లాంటి పెళ్లి కొడుకుని చూస్తాను. వస్తున్నారా? అయ్యా జుండుపాలు గురమంతాలేవయా? శాస్త్రి గారా, ఏంటి ఇలా వేయించేశారు? ఏముందమ్మా, నాన్నగారు పిలిపించారు నీకు మంచి మ్యాచ్ చూడమని. అలాగా, అయితే ఆ చేత్తోనే మా వాడికి కూడా ఒక సంబంధం చూడండి. వాణి అంటే ఆ శాంతమ్మ కూతురు కదమ్మా, వాళ్ళకి ఆస్తిపాస్తులు. చూడండి, ఖర్చు నేను భరిస్తాను. వానికి పెళ్ళవుతుందంటే నాన్నగారు కూడా కాదంటారు. అది నిజమేనమ్మా, కానీ మీ కౌశం గురించి బెంకపడకండి, నేను ఇప్పిస్తాను. ఫుల్ గా ఉంది. మీ ఇద్దరికి సంబంధాలు చూసేస్తాను. ఉండండి, ఇప్పుడే ఫోటో తీసుకొస్తాను. ఒరే ఫైర్ ఫ్యామిలీ శాస్త్రి, లక్కని తొక్కొచ్చావా? ఒకే ఇంట్లో 2 బేరాలు. శబాష్. ఇదేమిటమ్మా వండరు, శుభ్రంగా చీరకట్టుకునే పిల్ల లాగు చొక్కా వేసింది. ఎప్పుడు ముతక చీరలే కదా, కనీసం ఫోటోకైనా మంచి బట్టలు వేసుకోమని చెప్పి నేనే బలవంతం చేసి మొన్న గంగమ్మ తిరునాల్లో ఈ ఫోటో తీయించాను. అయినా అమ్మమ్మలా నేత చీర కట్టుకుంటుంటే ఈ కాలంలో ఏ పెళ్లి కొడుకులో నచ్చుతుందండి? ఈ గొడ్డు చాకరీ నుండి, గొడ్ల వాసన నుండి అది దూరంగా హాయిగా బ్రతకాలంటే ఓ పట్నవాసం సంబంధం ఖాయం చేయాలి. అందుకే మా వాణికి ఓ పట్నవాసం పెళ్లి కొడుకుని చూడండి. ఓకే? ఆహా, ఎంత వినయం, ఎంత విధేయత. పిల్లంటే ఇలా ఉండాలి శాస్త్రి గారు. అరగజం కట్టే ఈ రోజుల్లో 6 గజాలు చీర కట్టిందంటే పిల్ల లక్షణంగా ఉందన్నమాట. ఒరే నాయన చూడరా, ఎంత ఒబ్బిడిగా ఉందో. ఒబ్బిడిగా కాదు, దెబ్బరట్లా ఉంది. అదేమిట్రా లక్ష్మీదేవిలా ఉంటేను? లక్ష్మీదేవిలో ఉంటే నేనేం చేసుకునే హారతి ఇచ్చి దండం పెడుతూ కూర్చోనా? శాస్త్రి గారు, మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నాకు కావలసిన అమ్మాయి మహాలక్ష్మి లాగానో మారమ్మ లాగానో ఉండకూడదు, మోడర్న్ గా ఉండాలి. నా అభిరుచులకి అలవాట్లకి తగిన సొసైటీ గారు కావాలి నాకు, అంతేగాని ఈ పాత చింతగా పసర ముఖాలు కాదు. చూసారా శాస్త్రి గారు, ఇది వరుస. ఏం చెప్పామమ్మా, మోడర్న్ సొసైటీ మరి. ఈ అమ్మాయి కళ్ళల్లో కవ్వించే కుంటెదనం ఉంది, వేసిన బట్టల్లో నాగరికత కనిపిస్తోంది, 10 మంది కళ్ళప్పగించి చూసే ఆకర్షణ ఉంది. ఓ, ఇలా మోడర్న్ గా అలంకరించుకొని భర్త వెంట స్టైల్గా షికారుకొచ్చే భార్య కావాలి నాకు. ఐ వాంట్ సచ్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్. శాస్త్రి గారు, అయ్యా ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చే స్తోమత లేదు బాబు, తమతో తోగలేదు. కట్నం ఎవరికి కావాలండి? 10 మంది పోటీ చేసిన తరగిన ఆస్తి నాకే ఉంది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. ఫైనల్ చేయండి. ఒరే, తల్లిని ఉన్నాను కదా, నా అభిప్రాయం తెలుసుకునే పని లేదా? అంతా నీ ఇష్టమేనా? ఏది లేవు
లక్షలు తెచ్చే లక్ష్మి లాంటి పిల్లని వదిలిపెట్టి ఈ మొండి సిగడని కోరుకుంటున్నావు ఏమిట్రా? అమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. ఇది నా పెళ్లి, ఈ ఇంటికి వచ్చేది నా పెళ్ళం. వచ్చే పిల్ల నాకు నచ్చేదిగా ఉండాలి కానీ నువ్వు మెచ్చేది కాదు. ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే మహమ్మారుల్ని మహాలక్ష్మిని నేను చేసుకోను. ఆలోచించుకో. ఒరే నాయన, నువ్వెవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండటమేరా నాకు కావాల్సింది. ఆ భగవంతుడు దైవాలు పెళ్లి ఒప్పుకున్నావు, అంతే చాలు. శాస్త్రి గారు, అమ్మా, అమ్మాయి కులగోత్రాలు అన్ని తూచినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయాయమ్మా. కానీ కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు. కులం అమ్మకు సరిపోయింది, రూపం నాకు నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయండి. అలాగే నాయన, శుభస్య శీఘ్రం, వెంటనే ఫిక్స్ అప్ చేస్తాను. ఏమి నాన్నగారు, మీరు ఎందుకు వచ్చారు పొయ్యి దగ్గరికి? నేను చేస్తా కదా వంట. అదేమిట్రా, ఆఫీసులో సాయంత్రం వరకు వంచిన తల ఎత్తకుండా పని చేయవలసిన వారు ఇంకా ఈ పని కూడా ఎందుకులేరా? మీరు ఈ వయసులో మీకు శ్రమ ఎందుకు? సరే మధు, నిజంగా నాకు ఈ వయసులో విశ్రాంతి ఇవ్వదలుచుకుంటే నా చేతి నుంచి పని అందుకోవడం కాదురా, ఈ ఇల్లు దిద్దుకునే ఒక అమ్మాయి చెయ్యి అందుకోవాలి. అవునరా, మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఈ ఇల్లు అంత కళ విహీనంగా మారిపోయిందో చూడు. అందుకే ఆడలేని ఇల్లు దేవుళ్ళని గుళ్ళంటిదిరా. నాన్నగారు, నా సంపాదన మన ఇంటికి మనం తీర్చాల్సిన అప్పులకే సరిపోవటం లేదు. ఈ స్థితిలో మూడో మనిషిని ఇంటికి తీసుకురావటం. ఒరే మధు, సంపాదనకి సంసారానికి ముడిపెట్టకూడదురా. రోజుకి 5 రూపాయలు తెచ్చుకునే కూలివాడు రాబడి తక్కువ కదా అని పెళ్లి చేసుకోవడం మానేస్తురా. ఆడదక్షత ఉన్న ఇంట్లో ఖర్చు తగ్గుతుంది కానీ పెరగదురా. ఏమైనా పెళ్లికి అంత తొందరపడటానికి నా వయసు ఏం మించిపోయిందని? నీ వయసు కాదురా, నా వయసు మించిపోతోంది. మహాలక్ష్మి లాంటి కోడలు కళకళలాడుతూ నట్టింటి తిరుగుతూ ఉంటే కళ చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న భయం. ముద్దును మూటగట్టే మనవాళ్ళ చేత తాత అని పిలిపించుకోకుండానే కన్ను మూస్తాననే బాధ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలిరా. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఓహో, శాస్త్రి గారా? ఏ విశ్వనాథం గారు, ఆరోగ్యం బాగుందా? ఆహా, కూర్చోండి. ఇదేనా రావడం? మరే చక్కటి కుటుంబం, సాంప్రదాయ సిద్ధమైన వాతావరణంలో పెరిగిన పిల్ల. చిదిమి దీపం పెట్టచ్చు అనుకోండి. మన మధుకి అన్ని విధాలా తగ్గ సంబంధం అని ఆశతోటి ఈ పట్నం వచ్చారు. ఎవరమ్మాయి అండి? ఎవరమ్మాయి అయితే లేండి, అనుకోకుండా 1 లక్షాధికారుల ఇంటికి కోళ్ళు అయిపోయింది. లాటలిఖితాన్ని తప్పించడం మన వల్ల అవుతున్నా విశ్వనాథం గారు? చూడండి, ఈ పిల్లని ఆ ఇంటి కోడలు చెయ్యాలనుకున్నాను. ఈ ప్లేసు రన్నింగ్ రేస్ చేసి ఈ పిల్ల కొట్టేసింది. ఈ అమ్మాయి ఎవరండి? చింతలపూడి వానపాముల వరాలయ్య గారని. వానపాముల వరాలయ్యా? వాడికి ఇంత కూతురుందా? వాడంటున్నారు. పంపదీసి మీకు తెలిసేమిటి? గతంలో నేను వ్యాపారం చేసేటప్పుడు నాకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు. మంచితనానికి తప్ప ఆస్తికి అంతస్తుకు వివిచ్చే మనిషి కాదు. ఇప్పుడు నేను గుర్తున్నాను లేను. అమ్మమ్మ, ఎంత మాట! వరాలయ్య వరహాలు అంటే మనిషి అండి. శాస్త్రి గారు, పిల్ల సలక్షణంగా ఉంది, కట్టుబొట్టు పొందిగ్గా ఉన్నాయి. ఆడది సాంప్రదాయ సిద్ధంగా నమ్రత ఉండాలన్న మా వారి అభిప్రాయానికి సరిగ్గా తూచినట్టు సరిపోయింది. మీరు ఒకసారి వెళ్ళి మా వరాలతోటి నా తరఫున మీరు అడిగి చూడండి. చెప్తాం. రే మధు, మధు, ఏంటన్నారు? ఈ అమ్మాయిని చూడరా. నీకు కాబోయే భార్య వినయ విధేయతతో ఉండాలన్న నీ కోరిక సరిగ్గా సరిపోయిందిరా. మనకు కావాల్సిన వాళ్ళ సంబంధమే. మన శాస్త్రి గారిని వాళ్ళతో అడగడం కూడా చెప్పాను. మీ ఇష్టం నాన్నగారు. మాటి మాటికి మిమ్మల్ని వద్దని కాదని మిమ్మల్ని కష్టపెట్టాను. దీనికి మీకేది మంచిదని చూస్తే శాస్త్రి గారు, అయ్యా అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. మీరు వెళ్ళి వరాలతో మాట్లాడమే తర్వాత. రావులపాటి విశ్వనాథమా? తెలియపడే నాకు బాగా కావలసినోడు. అన్న వస్త్రాలు కానీ పట్నం పోయి ఉన్న వస్త్రాలు పోగొట్టుకున్నాడని వ్యవసాయం మానేసి వ్యాపారం పెట్టాడు. వ్యాపారానికి మోసం, వ్యవసాయానికి వర్షం, లేదా రానిద్దాం కదా. అతి మంచితనానికి పోయి దెబ్బతిన్నాడు పాపం. ఇక అతని కొడుకు నా కూతురు చేసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందాయా? పట్టణంలో కాపురం పెట్టాలనే ఆ అమ్మాయి కోరిక తీరుతుంది, ఒక పరువైన కుటుంబంతో విజయం అందుకున్నాననే సంతృప్తి నాకు కలుగుతుంది. ఏమంటారు? అయినా అమ్మాయిని మొక్క అడుగుదాం. అలాగే. అమ్మాయి అరుణా, హలో శాస్త్రి గారు, వచ్చేసారా? కొడుకులే లోటు తీరుస్తుందయా? అయితే మంచి అమ్మాయిని చూసి ఈ 5 ఫ్యామిలీ సంవత్సరం వెళ్ళడం పని జరగకపోవడం అంటూ ఉండదమ్మా. అన్ని ఓకే.
బంగారం లాంటి పట్నం సంబంధం తీసుకొచ్చాడమ్మా. నీ కాబోయే శ్రీవారు మన్మోహుల్లో ఉంటాడమ్మా. లక్షణమైన అవలక్షణాలు ఎన్నునా ఎలా మార్చుకోవాలో నా దోవకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వాణి సంగతి ఏం చేశారు? ఆ పిల్లకి లక్షాధికారుల సంబంధం కుదుర్చుకొచ్చానమ్మా. వెరీ గుడ్. వాణికి సంబంధం కుదిరింది కదా, ఇక మా ఇద్దరం పట్టాలు హాయిగా. ఇప్పుడే వాణికి చెప్పొస్తానా? మేచే గాడి నుంచి చేర్చిందని ఆ అమ్మ పల్లెటూరు అంటే పట్టం చేరుతానంటదేంటయ్యా? అంతా బాగానే ఉంది కానండి. వాణికి కాబోయే అత్తగారు పాపాయమ్మని కొద్దిగా చాదస్తపు మనిషి. కొడుకు పట్టుదలతో పెళ్లికి ఒప్పుకున్నా తన తోహతకు తగ్గ సంబంధం కాదని, పెళ్లి అయిన తర్వాత వాణి తరఫున ఎవరూ ఆ గడప తొక్కకూడదని. ఆ పెళ్లి కాని అన్నీ ఏ సర్దుకుపోతా. ఇదిగా 2 ముత్తాలు పెట్టించు. తోడ పుట్టింది కాకపోయినా మా వాడికి తోడు నీడుగా ఉంటున్నావు. నీ రుణం మేమైనా తీర్చుకోగలవమ్మా? రుణాలు అప్పులని ఏవేవో మాట్లాడుతుంది. ఏదంటే పిల్ల, రేపు మాఘమాసంలో నీ మేడ మంచి మొగుడు వస్తున్నాడు. జాగ్రత్త. పోవే. అబ్బా ఎంత సిగ్గు. ఏమ్మా అన్నీ తెలుసుగా? ఏమరా, మన కాలంలో పెద్దవాళ్ళు చెబితే గానీ మనకు అర్థమైతే వచ్చేది కాదు. కొట్టి ముద్రం. ఈ కాల పిల్లలు మనం చెప్పాలా? వాళ్ళే నేర్పిస్తారు మనకి పాఠాలు. వెళ్ళమ్మా వెళ్ళు. ఏమేమో అందరికీ తాంబూరాలు ఇవ్వడం అయిందే? పద. గంగిరెద్దులా అలంకరించారు. బరువుగా ఉంది కదూ? చూస్తున్న నాకే బాధగా ఉంది, మరి మోస్తున్న నీకు ఇంకెంత ఎరకాటంగా ఉందో. అసలు మన పెద్దవాళ్ళకి బుద్ధులు లేవనుకో, పట్టు చీర గట్టి పూల జడ గుట్టి పంపిస్తేనే గాని మొదటి రాత్రి తెల్లారదనుకుంటాను. ఇట్స్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. వాణి, నేను కోరుకునేవి, నీకిష్టమైనవి అన్నీ సిద్ధం చేసి ఉంచాను. Choice is yours. ఊరంతా గాలించి మరీ సెలెక్ట్ చేశాను నీకోసం. బాగున్నాయా? అచ్చుడు ఇటు కాదు, అటు. తొలిరాత్రి నాడు మధురమైన జీవితానికి నాందిగా పాలు తాగమంటుంది చాదస్తం. మత్తెక్కించే బ్రతుక్కి గుర్తుగా మందు కొట్టమంటుంది నాగరికత. డార్లింగ్, ఒక పెగ్గ వేస్తావా? సిగ్గా? భర్త నోటికి భార్య తమలపాకుల చిలకలు అందించాలంటుంది మూఢాచారం, కానీ సిగరెట్ వెలిగించాలంటుంది మోడర్న్ ఆచారం. సిగరెట్ కలుస్తావా? చూడు, ఇలా తలదించుకోవడాలు సిగ్గుపడ్డాలు నాకు గిట్టం. నన్ను చూసి భయపడ్డానికి నేను దెయ్యాన్ని కాదు, భక్తి చూపించడానికి దైవాన్ని కాదు. భర్తని స్నేహితుడిగా చూసి ఆడవాళ్ళంటే నాకు ఇష్టం. కమా, ఎందుకు ఇంకా ఆలస్యం? నీకు ఇష్టం వచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో. నేనెప్పుడు అటువంటి బట్టలు కట్టుకోలేదండి. అరే జోక్ ఇది. లేదండి, ఉన్నమాటే చెప్తున్నాను. చిన్నప్పుడు లంగా ఓణి వేసుకునేదాన్ని. 4 ఏళ్ల నుండి చీరలే కడుతున్నాను తప్ప ఇలాంటి బట్టలు వేసుకోలేదండి. నువ్వు చెప్తున్నది నిజమేనా? నిజమండి. అయితే ఆ ఫోటో నేను వద్దంటూనే వినకుండా నా స్నేహితురాలు అరుణ దాని బట్టలు నాకు తొడిగి ఆ ఫోటో తీయించిందండి. అసలు ఒళ్ళంతా కనిపించే ఆ బట్టలంటేనే నాకు అసహ్యం అండి. ఆడవాళ్ళు సారా తాగడం, సిగరెట్లు కాల్చడం సినిమాల్లోనే తప్ప వేరే ఎక్కడ చూడడం కూడా లేదండి.
పెద్దింటి కోళ్ళు కావాలని వేషం వేస్తావా? డబ్బు కోసం ఇంత నాటకం ఆడతావా? అరుణి ఆ ఫోటో శాస్త్రి గారికి ఇచ్చిందండి. నాకేమీ తెలీదు. మా అమ్మ మీద ఒట్టండి. నాతో పాటు క్లబ్లకి పార్టీలకు వచ్చే భార్య కావాలనుకున్నాను. నాగరికత తెలిసిన పిల్ల ఇంటికి కోడలుగా రావాలనుకున్నాను. కానీ ఈ మట్టావతార మొహానికి ఇంత సున్నం కొట్టి నన్ను మోసం చేస్తారనుకోలేదు. ఏమండి, ఇందులో నా తప్పేం లేదండి. చేసిన మోసానికి తోడు అబద్ధాలు కూడా. మోసం చేసి ఇంటికి కోడలు అయ్యావు, కానీ నా భార్య మాత్రం కాలేదు. రావడం ఆలస్యం అవుతుందేమోనని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. స్నేహితులందరినీ వదిలించుకొచ్చేసరికి ఈ టైం అయింది. అరుణ, అవును, ఈ బట్టలు వచ్చారేమిటి? మీకు నైట్ గౌన్ లేదా? కొన్ని రండి, నేను రేపు ఒకటి కొనిస్తాను. ఈ బట్టలు అంటే నాకు నచ్చవు. అప్పా, పెళ్ళి అనేసరికి గంగిరెద్దులు అలంకరిస్తారు. ఆ డ్రెస్ చూడండి, పట్టు చీర కట్టి పూల చీర కుట్టి పంపించాను, కానీ మొదటి రాత్రి తెల్లవారిని అంటుందా? ఆవిడెవరో మీ మేనేజ్ కారట. నా ప్రాణం తీసి మరీ అలంకరించింది. ఈ సవతలు భరిస్తాను. ఏంటో ఈ పెద్దవాళ్ళ చాదస్తాలకి మితం ఉండదు. అలా మాట్లాడకుండా నిలబడ్డారే, మాట్లాడండి. అన్నా, నువ్వేమిటో నీ మనస్తత్వం ఏమిటో ఈ గదిలోకి వచ్చిన తర్వాత కొంత తెలుసుకున్నాను. ఇంకొంత నీ మాటల్లో తెలుసుకుంటున్నాను. మరి నా గురించి కూడా కాస్త మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. నాకు జీతం 500 వస్తుంది, ఖర్చు తగ్గించాలి, ఇంటిని పొదుపుగా నడపాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అవునా? చూడండి, నేను ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. ఎందుకో తెలుసా? మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కాలు మీద కాలేసుకు తిన్న తరణంత ఆస్తి మాకుంది. పల్లెటూరు గబిలేలా బ్రతకడం ఇష్టం లేక పట్నంలో స్వేచ్ఛగా తిరగాలని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడి వింటారు, విద్యురాలు చూడాలి, క్లబ్స్ లో మెంబర్ని కావాలి. చూడండి, నాతో పాటు మీరు కూడా జాలీగా టైం స్పెండ్ చేయాలి. ఓకే? ఓకే. నీకు కావాల్సింది భర్త కాదు, భార్య కాదన్న. వాళ్ళ జోక్ వేశారండి మీరు. నాకెందుకండి బాడీ గార్డ్? చూడండి, పగలంతా ఉద్యోగం అంటూ ఆ గుప్పటి జీతం రాళ్ళ కోసం పరిగెత్తకుండా నాతో పాటు సరదాగా సినిమాలకి షికార్లకు తిరగాలని నా కోరిక. అవునవును, అర్థమవుతుంది. ఇప్పటికే చాలా మాట్లాడేసినట్టున్నాను. చూడండి, ఇది మన మొదటి రాత్రి. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన రోజు. అందుకే నా మనసుకి మాట్లాడేశాను. ఏమీ అనుకోకండి. బట్టలు వేసుకోవడం, మీరు చెప్పిన అలవాటు చేసుకోవడం ఇల్లాలకి మంచిది కాదని అన్నానే కానీ మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించాలని కాదండి. ఏమండి, కన్న వాళ్ళను, కావలసిన వాళ్ళను వదిలేసి మీకోసం మీ ఇంటికి వచ్చిన దాన్ని మీరే నాతో మాట్లాడకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కాఫీ చేసుకోండి. ఉన్నవాళ్ళని, చదువుకున్న వాళ్ళని కాదని శుద్ధం ముద్దులంటే ఇల్లు చేసుకున్నారు. అది నా కర్మ. పొద్దున్నే దరిద్రం ఒక ఎదురై చిచి. మధు, కాలు కొనుక్కొచ్చినాయిరా? ఏటలా పరిజ్ఞానంగా ఉన్నావు? అవును, అమ్మాయి ఏది? పెద్దింటి ఆడవచ్చు కదా నాన్న. చీకట్లో అవటం, ఇలాంటి చిన్న పనులు చేయడం అలవాట్లేనట్టు. అమ్మా, ఆడపిల్లవి, అందులోనూ స్వచ్ఛమైన పల్లెటూరులో పుట్టి పెరిగిన దానివి, నీకు చెప్పవలసిన అవసరం లేదనుకో. అయినా ఇల్లును చూసి ఇల్లాలను చూడమంటారు. పొద్దుపోవక ముందే లేచి వాకిట్లో ముగ్గులు పెట్టడం ఇల్లాలు ప్రథమ కర్తవ్యం అమ్మా.
దాన్ని నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి గుమ్మంలోకి అడుగు పెట్టదంట. అందుకే ఇంటి పని వంట పని ఇల్లాలే. నాకు ఇంటి పని వంట పని చేసే అనుభవం కానీ చేయాల్సిన అవసరం కానీ లేదు. డబ్బులకు మీ పనులు పెట్టుకోలేదు. గీతం నేనిస్తాను, 4 పర్వాలు పెట్టండి. అలాగే జ్ఞానబోధ చేసే శ్రమ తీసుకోవద్దని మీ నాన్నగారికి నా మాటగా చెప్పండి. అమ్మా, నీ ముందు కొద్దివాడిని అయినా నీకంటే వయసులో పెద్దవాడిని 2 మాటలు చెప్పబోయాను. తప్పైతే మన్నించమ్మా. నాకు మొహం కట్టుకోవడానికి వేడి నీళ్ళు కావాలి. బాయిలర్ ఎక్కడ? బాయిలర్లు బుల్డోజర్లు ఇంట్లో ఏమి లేవు. కావాలంటే ఒక ఇంత వేడి నీళ్ళు పెట్టుకో. కొన్ని వాష్ బేసిన్ ఎక్కడ? పక్కింట్లో ఉంది. చూడండి, రాత్రి నేను చెప్పిన విషయం ఏం చేశారు? ఏ విషయం? అదే ఉద్యోగం మానేసే విషయం. నీ సలహాల కోసం నా సంపాదన మానుకోమంటావా? సంపాదించాల్సిన అవసరం లేనప్పుడు సరదాలు తీర్చుకోవడంలో తప్పలేదుగా. ఆ సరసాలు నీలాంటి ఖర్చు చేయడం కోసం బ్రతికేవారికి, నాలాంటి బ్రతకడం కోసం సంపాదించేవారికి కాదు. సంపాదించింది చాలా ఉంది, అది చాలా మనకి. అది నీ నాన్న సంపాదన. ముష్టిగా వచ్చే 10 రూపాయల కంటే నా కష్టంతో తెచ్చే 10 పైసలు నాకు ఎక్కువ, తెలుసా? ముందే చెప్తున్నాను, మీరు వచ్చినా రాకపోయినా నేను క్లబ్బులకి వాటికి తిరుగుతుంటాను. గీత దాటిన ఆడది పెద్ద యుద్ధానికి కారకురాలేదు, నీకు తెలుసు అనుకుంటాను. అది పుక్కిటి పురాణం. పురాణాలే మనిషి బతుకు ప్రమాణం. ఆడది గడప దాటం నాకు ఇష్టం ఉండదు. ఈ 4 గోడల మధ్య మగ్గిపోవడం నాకు ఇష్టం ఉండదు. ఇష్టమైన కష్టమైన భర్త ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవాలి భార్య. మగవాళ్ళు స్వార్థంతో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఆచారాల మీద నియమాల మీద నాకు నమ్మకం లేదు. నియమాలు ఏర్పరిచింది మగవాళ్ళైనా అది ఆడవాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేశారు తప్ప వాళ్ళ మీద ఖర్చు తీసుకోవడానికి కాదు. ఇంతకీ ఉద్యోగం మానేసి నాతో బయటకు వస్తారా లేదా? కట్టుకున్న దాని పక్కన చేతులు కట్టుకుని నిలబట్టడానికి ఉద్యోగం మానేసేంత బెరివాడి కాదు. అయ్యయ్యో, సామాన్లన్నీ కిలో పట్టిపోయి. వేస్తాము. అయ్యో, అలా చూస్తానే గుడ్లు మిటకరించుకొని కట్నాలు కానుకలు తెచ్చావనే, కనీసం నా కొడుకులు సుఖపెడుతున్నావనే. అది లేదు ఇది లేదు. సామాన్లైనా శుభ్రంగా తోనే కడిగి బోధించు. మొద్దురా చిప్ప. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చికెన్ కుళాయి దగ్గర లేదు, ఆడ కింకాంగులు, ఆడ దొరా సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బా నిండా కాస్త నిలిచావనుకో, బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డా చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా గోండ్రి గప్ప మొహం నువ్వు. తిట్టు నీ తిట్లే నాకు అవసరలా ఉంటాయి. మరే పళ్ళు రానబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావురా. నీ అమ్మ కడుపు నీతోనే మారా. అనొద్దుంటున్నాను. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి జాగ్రత్త చేశాడు. 1 రూపాయలు ఇచ్చావా? నువ్వైనా 1 రూపాయి ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లోపు. అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడడానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తవ్వించుకుంటుంది గుర్రంలాగా. ఒరే, నీ నాలుగు మీద గంట కలిసి వాత పెడతాను. నా పరువు తీయకరా. నీకు కావాల్సింది నేనేగా. ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి, పాపాయి మంచిదే. పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. బట్టరా, తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహాన ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండకూడదు. ఏమే నీకు వెటకారంగా ఉందే? పాపాయ్ పాపాయ్, నేనేం చిన్న పాపాయినా? వస్తున్నా. వాణి కేరా. దీని మొహాని తోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పడమని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేం ఏం చేస్తుంది?
ఇవ్వాలని తెలుసు కదా, చెంబెల్ నీళ్ళు ఇవ్వాలని తెలీదు. పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు. అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాలిన కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంక్ లో పెట్టాడు కదా, ₹1 పెట్టి పేస్టు బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా, నీ తోముండు బద్దలైపోను. నేను పని చేయనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటరా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీటి వేయని పడి కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను? రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను, నీకేమైనా దయ్యం పట్టిందే రా? ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట. బాబాయ్ తంటి పిల్ల, నీళ్లు పోసుకుండానే పోసేసింది. మళ్ళీ నీళ్ళ గోడకెత్తాం. ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కు. ఎంత పిచ్చినా పరగలేదు. నీకేమైనా చెవుడాలేమే? పెద్దదాన్ని పళ్ళు ఒప్పుకున్నాను, చెమ్మ నీళ్ళు తెచ్చిపెట్టానని తెలియదు నీకు? ఏమిటా పచ్చికాయలు గుడ్లేసుకొని చూస్తున్నావు? లంగరా తుంగర ఏమీ తెలియదు పాపం. అలంకరించుకొని కూర్చోడు పాపం. మొహం చూడ మొహం తీపచ్చమ్మలాగా. ఇదే ఇస్తే నీ ఇస్తే మండిపోవడం. పిల్లాన్ని చెడగొట్టిన చాలక వాడి గుడ్డలు కూడా చెడగొడుతున్నావు. ఏం కూడా బాగుంది, చాలా బాగుంది. అన్నా సరే సరే, పని మనిషిలా బ్రతుకుతున్నావు అన్నమాట. అవును, ఆ ముసలిదారు నిప్పు దగ్గర పోతులు అరుస్తుంటే మాట్లాడలేమే? ఆవిడ మా అత్తగారు. అత్తో గిత్తో నోరు ముయ్యి అంటే మనం కూడా నోరు ముయ్యి అన్నాడు. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని ఆటలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే లేదు. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు. దానివల్ల నా బ్రతికింత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది? ఒక అత్తపొడిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాను. కాపురానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్లకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు బాధదు కదే నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి తట్టలు మొయ్యమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయనతో ఊరేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప? ఒక్కసారి బయటకు చూడే, నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటే నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం నాగరికత? క్లబ్బుల్లో ఆడ మగ తాగి తందాలు ఆడడం నాగరికత? ఒకటి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది. దాని మీద ఎన్ని రంగులద్దినా, ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా, ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు అద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు. ఎప్పటికైనా నా మాట నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఇట్స్ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో, నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడపతో కాదు. ఇదిగో పాలిసే కదా. రెండు కాళ్ళకి 2 రంగులు. ఎందుకు ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకు? ఎందుకంటే పట్టుకు చూడండి, 2 ఒకే కమ్మ పట్టవచ్చుదా? నా దగ్గరేమో అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిస్ లేదా? వస్తా.
బాబాయ్ పాలిచ్చా ప్యాకింగ్ ప్యాకింగ్ కాదురా నిన్ను ప్యాకింగ్ నా పాప పిస్తావా ఆ పాప ఏం పిస్తావా ఆ పాపాయమే నీ పాక పేకమని పాపాయమ్మ నా పాక పిక్కమందా నీ వీపు పాక చేయమంది పేకరా ఈ రంగా అక్కడ వల్ల ఎవరే దుబ్బపోతారా పక్కన అయిపోతుంది కదరా కలిసినోళ్ల ప్రెసిడెంట్ పాపాయి పక్క చిక్కినోళ్ల సరివెంటి కోటాయి మన ఇద్దరికి పడ్డదమ్మ లడాయి అది ఈనాడే అటో ఇటో తేలాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి అగదే మేడొచ్చి గుడిసె తోటి కలవాలి అంటరాని వాడంటే ఎవడురా ఎవడురా ఊసర వెళ్ళి రంగులు మార్చి దేశం దోచేవాడు అంటరాని వాడు 100కు 10కి గడ్డిని మేసి బోటును అమ్మేవాడు అంటరాని వాడు గోతులు తవ్వి గొంతులు కోసి కోవెల కట్టేవాడు అంటరాని వాడు మనిషిని మనిషిగా చూడనివాడు మనిషిని మనిషిగా చూడనివాడు కొడ్డని అంటాడి కోటాయిగాడు వీళ్ళు మారాలంటే ఏం చేయాలి పాపాయమ్మ? గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి నన్ను కోసి చూస్తే నెత్తురే పారేది కన్ను మూసినాక మనం కాటికే చేరేది కాళ్ళకు చెప్పులు కుట్టేవాడు కాటికి నిప్పు పెట్టేవాడు కానివాడు నీకయ్యాడా కర్మని ఊరుకుంటాడా చెవులోన జోరీగై పోరెడతాడు చెవులోన జోరీగై పోరెడతాడు జరగబోయేదే చెబుతాడి కోటాయిగాడు ఈ పోలిక ఆపాలంటే ఏ పాపాయమ్మ? గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గాడి వేదాంతం చెప్పనా పశువుల చర్మం పాముల చర్మం పనికొస్తుంది మనిషికి సచ్చిన పిదప మనిషిని కోస్తే పనికి రాడు ఎవరికి ఎక్కువ తక్కువ లెక్కలన్నీ ఎగిరిపోతాయి చివరికి నీతొకటే జాతని చెబుతున్నాడు నీతొకటే జాతని చెబుతున్నాడు ఓసులూరి బ్రహ్మం ఈ కోటాయిగాడు ఇది సత్యం కావాలంటే పాపాయమ్మ గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి బలిసులోళ్ల ప్రెసిడెంట్ పాపాయి పక్క చిక్కినోళ్ల సరివెంటి కోటాయి మన ఇద్దరికి పడ్డదమ్మ లడాయే బాబాయే అది ఈనాడే అటో ఇటో తేలాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి గుడిసె పీకి మేడ మీద వెయ్యాలి లేదా మేడొచ్చి గుడిసె తోటి కలవాలి
నువ్వా? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాను తెలియక. మా అమ్మే ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడికి వచ్చావా? అతుకులు మారక్క బతుకులు మారి బావేడని బావను ఎత్తుకుంటూ వచ్చావా? ఒకదాంతో ఏగలేక చస్తున్నాను. దానికి తోడు నువ్వు ఒకదాని అంటే గడుచుకుంటావే. అమ్మ రాలేదమ్మా? అమ్మా అదేంటక్క, నీకు తెలీదా? ఏమిటమ్మా? అమ్మకి కలరా వచ్చి చచ్చిపోయిందక్క. అవునక్క, 15 రోజులైంది. నిన్ను చూడాలంటుందని 3 ఉత్తరాలు రాశాను. చచ్చిపోయిన తర్వాత చివరి చూపులకి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను. అవేవి నీకు అందుతుందా అక్క? ఏమిటి ఎలా చూస్తున్నావు? మింగుతావా? ఉత్తరాలు వచ్చాయి, నేనే దించేశాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ దయా కర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలో కూడా తెలియజేస్తారు. ఈ ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఒకవేళ నన్ను చూడాలని మా అమ్మ వచ్చుంటే ఈ ఇంట్లో నేను అనుభవిస్తున్న సుఖాన్ని చూసి ఆనందం పట్టలేక ఇక్కడే నా కళ్ళ ముందే గుడ్డ పగిలి చచ్చిపోయేది. ఇప్పుడు కనీసం నేను ఇక్కడ సుఖంగా బ్రతుకుతున్నానన్న నమ్మకంతో చచ్చిపోయింది. ఇంతకంటే నాకు కావలసిందేమో దత్తయ్య. ఏ అధిక ప్రసంగి. అక్క, అమ్మ చచ్చిపోయినప్పుడు కూడా నువ్వు రాకపోతే కలవారింటి కోడలవై కన్నవారిని మర్చిపోయావనుకున్నానక్క. కానీ ఈ బంగారు కూటిలో ఇంత సుఖంగా ఉన్నావు అనుకోలేదక్క. అవునమ్మా, ఈ ఇంట్లో నేను వజ్రాలు తింటూ బ్రతుకుతున్నాను. ఈ వజ్రాలు ఆకలి తీర్చవు, పేగులు కోసేస్తాయి. నేను వెళ్తున్నానక్క. అదేమిటమ్మా, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడుంటే నిన్ను బాధ పెట్టాలి, నీ బాధ చూసి నేను బాధపడాలి. అందుకే వెళ్ళిపోతున్నానక్క. గౌరీ, ఈ పని మనిషికి ఇంట్లో దయదలిచి ఇంకా 2 ముద్దలు పెడుతూనే ఉన్నారమ్మా. నేను బతకడానికి ఒకటి, నిన్ను బతికించుకోవడానికి మరొకటి సరిపోతాయమ్మా. అభాగ్యులు అనాథలైన సోదరి మన సంక్షేమానికి వినియోగించడానికి ఈ చెక్ మీకు అందజేస్తున్నాను. అతి కొద్ది కాలంలోనే విప్లవ వనితా కేంద్రానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీతో సరణామ సుగంధరావు గారు మనసు గొప్పదే కాదు, పెద్ద చెయ్యి కూడా. కరెక్ట్. మన వనితా కేంద్రం ప్రారంభించాక 4 గంటల్లో విరాళాలు అందుకోవడం ఇదే చూస్తారనుకోండి. ఉన్న వాళ్ళ ఆధారం లేకపోతే లేని వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి. 10 ఫస్ట్ టైం మీకోసం స్వయంగా నేను ఈ కట్టెస్ తయారు చేశాను, తీసుకోండి. ఎలా ఉన్నాయి ఏమిటో. మీతో సరుణ గారు మదనరుణ గారు కాబోతున్నట్టున్నారు. అయ్యో, అప్పుడేనా? సారీ. ఇవాళనే రోజుల్లోనే వాంతులవుతున్న మీ సరణ గారు 4 రోజులు కడుపుతో తిప్పినట్టుంది. ఇంకే అదే మరి ఇంత తొందరగా ఏంటండి? కాపురానికి 4 నెలలు కూడా కాలేదు. మన ఇప్పుడు కింద సభ్యురాలలో పెళ్ళైన 4 ఏళ్ల వరకు ఎవరో పిల్లలు కాలేదు. అది తెలుసా మీకు? ఇంత చిన్న వయసులో పిల్లలు పుట్టుకొస్తే మీ ఫిగరు తగ్గిపోతాయి సుమండి. అంతే, మీ అందం ఎవరి నుంచో. చూడండి, మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇదో పెద్ద సమస్య కాదు. మన వీధిలో డాక్టర్ సంతానవతి గారు ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామనుకోండి, అంతే. మనకి కావాలనుకున్నప్పుడు పిల్లలు కానీ అక్కర్లేదు మనకెందుకండి? ముందు ఆమెను తెలవని చెప్తాను. అమ్మా అరుణ, ఒకసారి లేవమ్మా. తీసుకోండి, జస్ట్ మినిట్. మండలి మీటింగ్ లో ఉన్నాను, ఏమిటో త్వరగా చెప్పండి. మగవాణ్ణి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. ఏమిటది? చూడమ్మా, అబ్బాయి పెళ్లి చెయ్యాలని నేను తొందరపడింది మనమని ఎత్తుకోవాలని ఓ బలమైన కోరికతోనమ్మా. తప్పటడుగులు వేస్తూ తాతాను పిలుస్తూ పరిగెత్తే మనవడి కోసం తాతాలాడుతున్నానమ్మా. అయితే ఇప్పుడేమంటారు? చూడమ్మా, మాతృత్వం అనేది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ఆ విప్లవంతలు బిడ్డలున్న తల్లు అవునో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు విని మాత్రం నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకమ్మా. అంటే
మీరు మనమని చూసి మురిసిపోవడానికి నా అందాన్ని బలి చేయాలన్నమాట, అంతేనా? కాదమ్మా, దేవి దించుకుని పుట్టే బిడ్డ తల్లికి సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాడే గాని తల్లి నుంచి ఆ అందాన్ని బలి తీసుకోడమ్మా. నువ్వు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతున్నావు ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కంటి పాపల్లో పువ్వులాగా నవ్వే చంటి పాప కనిపించటం లేదు. ఇంతకంటే నీకేం చెప్పనమ్మా, ఎలా చెప్పను? కానీ ఇంకేం మాట్లాడకమ్మా, దండం పెడుతున్నాను. ఇదే ఈ సెంటిమెంట్స్ తోనే, ఈ చాదస్తాలతోనే మా యువతరం కాలికి సంఖ్యలు వేస్తున్నారు మీ ముసలాళ్ళు. అమ్మా, సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళకి కావాల్సిన కాఫీలు అవి ఏర్పాటు చేస్తాను. నువ్వు అట్ట తిరగమ్మా. సుబ్బయ్య, సుబ్బయ్య. ఆగండి అయ్యా. ఏమయ్యా, ఈ కుర్రాడు కొట్టేసిన పర్సు మీదే? కాదు సార్. మీదే? కాదండి. పోనీ మీదే? నాది కాదండి. మీదే? కాదండి. మీదే ఎవరిదే కాదు కదా. ఇక నేను చెప్తా వినండి. నా పేరు బంగారయ్య, ఈవిడ పేరు తాయారమ్మ, నా భార్య. ఇతను కొట్టేసిన పర్సు నాది. ఈ క్షణాల ఈ ప్రపంచంలో వీడిని పిచ్చ కొట్టుడు కొట్టే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది నాకే ఉంది. కరెక్టేనా? కరెక్టేనండి. మరి నా హక్కు నన్ను ఉపయోగించుకోనండి అయ్యా. మీరే వీడిని కొట్టి తప్పేస్తుంటే ఇక నేనెప్పుడు కొట్టనయ్యా. కాబట్టి మీరు వెళ్ళండి బాబు. తాయారు పాపం కుర్రవాడు. మరే పసి కుర్రాడు. మరి ఇప్పుడు వీణేం చేయాలంటావు? 4 గంటించి పోలీసులకు అప్పచెప్పాలి. పోనీ నీ మాట ప్రకారం వీణి 4 తన్ని పోలీసులకు అప్పచెప్పామనుకో, 4 రోజులు జైల్లో ఉంచుతారు, తర్వాత వదిలిపెట్టేస్తారు. అంతేగా? అవునండోయ్. కానీ క్వశ్చన్ అది కదా, ఇతనికి 20 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఇతనికి పెళ్లి అవుతుంది. అవుతుందంటావా? మరైతే ఆ వచ్చిన భార్యకి ఇతను దొంగారి తెలిస్తే ఇతను గౌరవిస్తుందంటావా? ఎందుకు గౌరవిస్తుందండి? పోనీ మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఇష్టుడైనా దుష్టుడైనా ఆ పెళ్ళాం గౌరవించింది అనుకో, రేపు ఇతనికి పుట్టబోయే పిల్లలు ఈ సంఘంలో గౌరవించబడతారంటావా? ఆహా, దొంగ పిల్లలని 10 మంది హేళన చేస్తారు. అందుచేత ఇతను చేస్తున్న తప్పు ఇతని భవిష్యత్తుకే ముప్పు తెస్తుందన్నమాట. ఇతని భవిష్యత్తే కాదు, ఇతని భార్య బిడ్డల భవిష్యత్తు కూడా మాడి మషి అయిపోతాయి. అందుచేత ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయకునైనా ఆ పరిశీలన వెళ్ళు. ఆగునైనా, వేదికలెక్కి ఈ సంఘం చాలా కుళ్ళుది, దీన్ని మార్చాలి అని ఉపన్యాసాలు ఇస్తే సంఘం బాగుపడుతుందంటారా? ఎలా బాగుపడుతుంది? కానీ క్వశ్చన్ అది కదే. అదే మీరు అలాగే మాట్లాడుతున్నారు. సమస్యను ఎత్తి చూపించారు, పరిష్కారం చూపించారా? మరి అసలు ఈ కుర్రవాడు ఎందుకు దొంగతనం చేశాడంటారు? చేయడానికి అది పని దొరక. అవునా? అవును. ఎదురుగుండా మంచి భోజనం ఉంటే చెట్టు మీదున్న చింతకాయల కోసం రాళ్లు విసరదు కదా. నిజమేగా మరి. ఈ కుర్రవాడికి జీవనోపాధికో మంచి మార్గం చూపించారనుకోండి, ఈ పాపపు పనులు మానేసి రాజాలా బ్రతుకుతాడు. అయితే మనం డ్యూటీలో దిగాలంటావు. ఏం బాబు, నువ్వేమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు. పర్వాలేదులే. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకుని ఒక రిక్షా కొనుక్కుని కష్టపడి బతకోవా. తీసుకోవాలి. వద్దండి. చూసావా తయారు వద్దంటున్నాడు. ఏమో, ఇదే మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకోవు? తీసుకో. తీసుకోవా. పని ఏమీ దొరకటలేదా? డ్యూటీలో దిక్కపోతే ఏమీ తోచట్లేదా? అవునండి, నాకు అలాగే ఉంది. ఏమీ తోచడం లేదు. ఇది నోట్లో వేసుకోండి. స్వామి, నా చేతగానితనానికి మా దాంపత్యంలో కలతలు రాకుండా కాపాడుతండి.
చూసారా? పిల్ల కుందన బొమ్మలా ఉంది. పాపం కుంటిదాన్ని చేశాడా కుంటిదేవుడు. నిజమే. అసలు ఆ దేవుడికి అందం అంటే పరదేమన్నాడు. మరే చందమామలో మచ్చ పెట్టాడు. మరే మొగల పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు. మరే తయారు ముగ్గు మీద చుక్క పెట్టాడు. మరే చాలండి. ఆ చుక్క చూసేగా మీరు నన్ను చేసుకున్నారు. నిజమే కదా మరి.